హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను ఈరోజు అయితే బీన్స్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ చేసినా సరే చాలా బాగా కుదురుతుంది. ఇవి పచ్చి బీన్స్ అనమాట. తొక్కలన్నీ ఒలిచేసుకొని ఒక కవర్లో వేస్తే ఇంక ఇలా మొలకలు వచ్చేసినాయి. మనకి మొలకలు కానీ మొక్కలుగా రావాలంటే కనీసం ఒక 10 బీన్స్ అయినా సరే నేలలో పాతుకున్నామంటే, అంటే కొన్ని నేలల్లో తొందరగా మొక్కలు వచ్చేస్తాయి పెట్టినట్టు. కొన్ని నేలలో అయితే కొన్ని మొక్కలు రావు. అందుకే మనకి ఏమైనా మొక్కలు కావాలంటే ఒకటి కన్నా 2-3 ఎక్కువ పెట్టుకున్నామంటే గింజలైనా మొక్కలైనా సరే ఏదో ఒకటి బతుకుతుంది అనమాట. మనకి వేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మొక్కలు కూడా బతుకుతాయి. ఇంకా బీన్స్ రైస్కి అయితే ఫస్ట్ కొత్తిమీర తీసుకోవాలి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మిక్సీలో వేసుకొని ఎల్లుల్లిపాయలు, చెన్నాల మొక్క చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటే మిక్సీ మెత్తగా పట్టుకోవడానికి కుదురుతుంది. తర్వాత ఇందులో కారానికి సరిపడగా పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం వేసుకోకపోయినా పచ్చిమిరపకాయలు మాత్రం టేస్ట్ బాగుంటాయి. ఇంక ఇప్పుడైతే ఉల్లిపాయలు, క్యారెట్లు, టమాటోలు ఇలా ముక్కలుగా కోసుకొని ప్యాన్లో నూనె వేసుకొని ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం అటు ఇటు మగ్గించుకోవాలి. అంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా కలుపుకొని సరిపడంత ఉప్పు వేసేసుకొని తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో మనము బీన్స్ వేసేసుకోవచ్చు. బీన్స్ ఇలాగే వేసుకోవాలి, ఉడికించకూడదు. ఎందుకంటే పచ్చి బీన్సే కదా, ఉడికించుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఇలా వేసేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అదే కొంచెం ఆరబెట్టి ప్యాకింగ్ చేసుకున్న బీన్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకుందాము. చూసారు కదా మెత్తగా ఎలా మగ్గిపోయినాయో, బీన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. రైస్ వేసేసకైనా లేకపోతే రైస్ వేయకముందైనా మనం హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని ఒక్క స్పూన్ వేసుకొని కలుపుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. మనకి ఏం చేసుకోవాలన్నా సరే సైడు మన హెల్త్ పాడవకుండా ఉండాలి అంటే హోమ్మేడ్ గరం మసాలా అయినా లేకపోతే పొడులైనా కారపొడి అయినా మనం ఇంటి దగ్గర తయారు చేసుకుంటే చాలా మంచిది.